ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు వీడుతున్నారో వైసీపీ నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ వీడానని చెప్పిన జలీల్ త్వరలో మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలంటున్న జలీల్ ఖాన్ తో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హులుగా ప్రకటించాలంటూ వైసీపీ వేసిన పిటిషన్లు అన్నింటినీ కూడా స్పీకర్ కోడెల తోసిపుచ్చారు. సో ఈ నేపథ్యంలో తొలిసారిగా చంద్రబాబు చేత కండువా కప్పించుకున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. అలాగే కోడెల పిటిషన్ కొట్టేయడం దాని మీద కూడా ఆయన రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటివరకు 20 మంది పార్టీ మారారు. సో వాటితో పోల్చుకుంటే మీరు ఫస్ట్గా కండువా మార్చారు. సో ఈ నేపథ్యంలో కోడెల గారు అనర్హత పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ వైఎస్ఆర్సీపీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టం లేక నియోజకవర్గ అభివృద్ధుల కోసం మేము వచ్చాం. ఈ రోజున ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళు ఏ క్షణంలో అయినా పార్టీ ఆదేశాలు ఇస్తే మేము నుంచొని గెలుస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంత తపన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 20 కాదు, ఇంకో 10 మంది 15 రోజుల్లో 2 వారాల్లో రాబోతున్నారు. వాళ్ళని జాగ్రత్త చేసుకోమనండి. కోడెల గారు పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిటిషన్ కనుక వేస్తే మీరు అనర్హులుగా ప్రకటించే పరిస్థితి వస్తే మీరు పోటీకి సిద్ధమా? మేము ఏ రోజైతే పార్టీ మారామో ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్లో నుంచోడానికి, గెలుస్తాం. మేము గెలిచి వస్తే మీ దుకాణం బంద్ చేసేస్తారా? మన జీవితాలు నాశనం అయినాయి అంటే మీ పార్టీలో చేరి మేము 2 సంవత్సరాలు ఉంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా, మమ్మల్ని గౌరవించుకోకుండా, సభలో మమ్మల్ని మాట్లాడనీయకుండా అనేక అవమానాలకు గురి అయ్యి మేము బయటకు వచ్చాం. మా భవిష్యత్తును మేము చూసుకోవాలి. మా ప్రజలు ఓటేశారు, ఆ ప్రజలకి జవాబుదారీగా మేము కూడా ఉండాలి. మీరు సీట్ ఇచ్చారు కాబట్టి పార్టీకి జవాబుదారీగా 2 సంవత్సరాలు ఉన్నాం. ప్రజలకు కూడా జవాబుదారీ ఉండాలి కాబట్టి మేము పార్టీ మారాము. అంటే గెలిచే సత్తా నాకుంది, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి కూడా సిద్ధం అని చెప్తున్నా. మీరు అనర్హత పిటిషన్లు వేయించుకునేదాకా ఎందుకు మీరే సొంతంగా స్పీకర్ని కలిసి రాజీనామా సమర్పించి పోటీకి నేను సిద్ధం అన్న సంకేతాలను ప్రజలకు కానీ అలాగే గట్టిగా ప్రతిపక్ష పార్టీకి కానీ సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది కదా రాజీనామా చేయడం ద్వారా? 20 మంది ఎమ్మెల్యేలు కూడా మా సొంత నిర్ణయాలు ఉండవు. మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాం. మా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి వారి నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. అంతేగాని వేరే వాళ్ళు చెప్పినందుకు మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ 5 కోట్ల ప్రజానీకం కూడా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఆయనకు ఉన్న అనుభవం, ఆయనకు ఉన్న పట్టుదల, ఆయన పడే కష్టం రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలు ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనే ఆలోచన ప్రజల్లో ఉంది. అసలు అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉందని ప్రతి దేశంలో తెలియపోతే అసలు మనకు గుర్తింపు ఎట్ట వస్తుందండి? ఇంట్లో కూర్చుంటే వస్తుందా? ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అంటున్నారు. వచ్చి చూడమనండి. నా నియోజకవర్గంలోనే 3,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, 3,000 కోట్లు. అసలు విజయవాడ చరిత్రనే మార్చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సో మొత్తం మీద తనకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసిన వైసీపీ ఏదైతే పిటిషన్ అవుతుందో దాన్ని స్పీకర్ కోడెల డిస్మిస్ చేయడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే తాను మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధం, గెలిచే సత్తా కూడా ఉంది. ఒకవేళ తాను గెలిస్తే కనుక వైసీపీ ఏం చేస్తుంది, ఏం చేయగలదు అనే డిమాండ్ని, సవాల్ని జలీల్ ఖాన్ విసురుతున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, NTV.